హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ డిలీషియస్. ఇంకొద్ది గంటల్లో మనం న్యూ ఇయర్లో అడుగు పెట్టబోతున్నామండి. ఈ న్యూ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ ఒక మంచి రెసిపీని కూడా చూపించాలనుకుంటున్నాను. అదే వెజ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? బిర్యానీలో ఫస్ట్ స్టెప్ అండి, అన్నం ఉడికించుకోవాలి. ముందుగా అన్నం ఉడికించేసుకుంటే మనం దాన్ని చల్లార పెట్టుకోవచ్చు. అన్నం చల్లారితేనే మనకు బిర్యానీ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. సో నేను ఆల్రెడీ బియ్యం అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి, బాస్మతి రైస్. ఇక్కడ నీళ్లు పెట్టేసినాను. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేశాను. అలాగే సాల్ట్ కూడా అండి. ఈ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మనం ఈ వాటర్ టేస్ట్ చూస్తే మనకు బాగా సాల్టీగా ఉండాలి, అప్పుడైతే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. అందులోకి బిర్యానీ ఆకు వేశాను, అలాగే షాజీరా కూడా వేసుకున్నాను. ఇప్పుడు నీళ్లు మరిగేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేద్దాము. ఆల్మోస్ట్ నీళ్లు కూడా మరుగుతున్నాయండి. సో ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తాను. ఈ రైస్ మనకు 90% మనం ఉడికించుకోవాలండి. సో ఈ బిర్యానీ నేను ఈజీ ప్రాసెస్ అని చెప్పినాను కదండి. సో ఇది మనకు 90% ఉడికితే ఆ తర్వాత మనం ఎక్కువసేపు పెట్టాల్సి పని ఉండదండి. మనము బియ్యంని 70% ఉడికించుకుంటే ఆరపెట్టాల్సిన అవసరం లేదు, కానీ 90% ఉడికిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా దీన్ని చల్లారనివ్వాలి. అప్పుడైతేనే మనకు రైస్ పొడి పొడిగా వస్తుందండి, ముద్దగా కాకుండా. ఇది అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని డ్రైన్ చేసేస్తాను. రైస్ని చూడండి చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్లో ఆ రైస్ని మనం పక్కన పెట్టేసుకుంటే మనం మిగిలిన ప్రాసెస్ చేసేటప్పటికే ఈ రైస్ బాగా చల్లగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది మనకి. తప్పకుండా రైస్ని ఆరపెట్టుకోవడం మర్చిపోవద్దండి. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి మనం బిర్యానీలో సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకున్నానండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ నూనె వేస్తున్నాను. మనం ఈ వెజ్ బిర్యానీకి వెజిటబుల్స్ని కొద్దిగా కుక్ చేసుకోవాలండి, హాఫ్ కుక్ చేసుకోవాలి. సో ఇలా నూనె వేసుకున్నాను. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాను. ముందుగా ఆలు అండి, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలో, ఏ సైజ్ కావాలో మీరు మీ ఇష్టం వచ్చిన సైజ్ కట్ చేసుకోవచ్చు. అలాగే బీన్స్ వేస్తున్నాను. వెజిటబుల్స్ కూడా మీ చాయిస్ అండి, మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి. అలాగే క్యారెట్, బఠానీ అండి. మనకు మార్కెట్లో కూడా ఇప్పుడు ఫ్రెష్ బఠానీ దొరుకుతుంది. సో బఠానీ, ఇందులోకి గోబీ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. బట్ మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను గోబీ వేయట్లేదు. కొద్దిగా 1 పించ్ సాల్ట్ వేశాను. దీన్ని మనం హాఫ్ కుక్ చేసుకోవాలండి. కొద్దిగా వెజిటబుల్స్ అనేవి మనకు క్రంచీగానే ఉండాలి, సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు. సో 1 పించ్ సాల్ట్ వేసి మూత పెట్టి వీటిని హాఫ్ ఉడికే వరకు పెట్టేసుకుందాము. చిన్న మంట మీదనే పెట్టండి. మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోద్దండి. ఓకే, ఒక్కసారి మూత తీసి చూద్దామండి. వెజిటబుల్స్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయినట్టే ఉన్నాయి. నేను మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఆలు కట్ అయితే అవుతుంది కానీ సాఫ్ట్గా అవ్వట్లేదు. సో ఇవి పర్ఫెక్ట్గా హాఫ్ కుక్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి, ఇది మెయిన్ మనకు. ఇప్పుడు మీరు ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటారో ఆ వెజల్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఎప్పుడు బిర్యానీకి వెడల్పుగా ఉన్న వెజలే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడైతే రైస్ మనకు పొడి పొడిగా వస్తుందండి. బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి హోల్ గరం మసాలా వేద్దాం. బిర్యానీ ఆకు, స్టార్ అనాస్, మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, ఇలాచీ, ఒక 3-4 లవంగాలు వేసానండి. ఇది 1 నిమిషం పాటు వేయిద్దాము. నేను ఇక్కడ 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్ అండి, ఇలా పొడుగ్గా నైస్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ఇందులో వేస్తున్నాను. జనరల్గా బిర్యానీ అంటే మనము ఆనియన్స్ని సపరేట్గా వేయించుకొని వేయించిన బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసేస్తాము. సో మీకు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇందులోనే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేస్తానండి. ఇప్పుడు దీనికి 1 పించ్ సాల్ట్ వేస్తున్నాను, ఆనియన్స్ మనకు త్వరగా వేగడం కోసం. దీన్ని ఇప్పుడు చిన్న మంట మీద బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని వేయిస్తానండి.
చూడండి ఆనియన్స్ పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నుంచి నేను కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను. మనం రైస్ అంతా వేసిన తర్వాత అప్పుడు ఆ రైస్ పైన వేయడం కోసమని కొద్దిగా ఆనియన్స్ని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి మనం ఆనియన్స్ వేసినప్పుడే వేస్తే ఈ ఆనియన్స్ ఇంత వేగేలోపు ఆ పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేగిపోయి స్టిఫ్గా అయిపోతుందండి, టేస్ట్ బాగుండదు. సో ఆనియన్స్ వేగినాక మనం పచ్చిమిర్చిని వేద్దాము. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత పెరుగు వేస్తున్నాను. మనకు ఈ పెరుగు క్వాంటిటీ అనేది బిర్యానీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం రైసు వెజిటబుల్స్ మన ఇష్టం వచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు, బట్ పెరుగు మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటేనే బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. లేదా పెరుగు తక్కువ వేస్తే లైట్ అయిపోతుంది, ఎక్కువ వేస్తే స్ట్రాంగ్ అయిపోతుంది, ముద్ద ముద్ద అయిపోతుంది. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. ఆ పెరుగు కొద్దిగా వేగినాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి. అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. నేనైతే ఇక్కడ పెరుగు 1/2 కిలో రైస్కి 100 ml తీసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ వేసుకుందాము. కారం వేస్తున్నాను, మనం చిల్లీస్ కూడా వేసుకున్నాము. సో మీరు చూసి మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోండి. అలాగే ధనియాల పొడి వేసాను 1 టీ స్పూన్, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలు కూడా కొద్దిగా ఇందులో ఫ్రై అయ్యే వరకు వేగనిద్దాం. మనం ఆల్రెడీ సాల్ట్ అనేది ముందుగానే ఆనియన్స్కి వేసుకున్నామండి, అలాగే వెజిటబుల్స్కి వేసుకున్నాము, రైస్ కుక్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు చెక్ చేసి మరి వేసుకోండి సాల్ట్ని. సాల్ట్ ఎక్కువ కాకుండా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని చూసుకొని వేసుకోండి సాల్ట్ని. ఇప్పుడు ఇది బాగా కొద్దిగా వేగనిద్దాం. ఆయిల్ వదిలే వరకు 1 నిమిషం పాటు వేయిద్దామండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండి. మనకు బిర్యానీ అంటే మెయిన్ మనం ఏది మిస్ చేసినా పుదీనా మాత్రం డెఫినెట్గా వేస్తాం. సో దట్ మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో పుదీనా కొత్తిమీర వేశాను. ఇప్పుడు 1 పించ్ షుగర్ వేస్తున్నానండి నేను. ఆయిల్ వదిలింది చూడండి, 1 పించ్ అంటే 1 పించ్ షుగర్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే దాన్ని స్కిప్ కూడా చేసేయచ్చు, నాట్ కంపల్సరీ. అలాగే పన్నీర్ని యాడ్ చేస్తున్నానండి. మనకు పన్నీర్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వెజిటబుల్స్తో పాటు నేను వేయలేదు. ఇప్పుడు పన్నీర్ని యాడ్ చేసేసినాను. మనం ఇది రైస్ అన్నీ వేసి మనం ఎలాగో 10 మినిట్స్ పెడతాం, అంత లోపల పన్నీర్ మనకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం వెజిటబుల్స్కి పట్టేటట్టుగా ఒక్కసారి బాగా కలిపేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే కొద్దిగా ఓపిక్గా చేసుకున్నారంటే నిజం చెప్తున్నానండి ఎగ్జాక్ట్ మీకు రెస్టారెంట్ స్టైల్లో లాగే వస్తుంది. మీరు రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుందండి, టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ వెజిటబుల్స్ అన్నింటినీ దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని వేస్తున్నాను. చూడండి అన్నం బాగా చల్లారింది కాబట్టి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో బిర్యానీలో ఫస్ట్ స్టెప్ ఎప్పటికీ మీరు రైస్ని చేసి పక్కన పెట్టేసుకోండి, అప్పుడైతే మీకు ఈ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రైస్ని మొత్తం దీని మీద స్ప్రెడ్ చేసేస్తాం. లేయర్స్గా వేయాల్సిన అవసరం లేదండి, ఇలా వేసేస్తే చాలు. మూత అస్సలు ప్రెషర్ అనేది పోకుండా పర్ఫెక్ట్ మూత మూసి పెట్టినారంటే మనకు ఆ ఫ్లేవర్, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అన్నీ కుక్ అయిపోయినాయండి. సో మనం 10 మినిట్స్ పెడితే చాలు ఆ ఫ్లేవర్స్ రెండిటికి యాడ్ అవ్వడానికి అంతే. ఇప్పుడు రైస్ అంతా స్ప్రెడ్ చేసినాక పైనుంచి మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. సాఫ్రాన్ ఉంటే మీరు డెఫినెట్గా అదే యూస్ చేయండి, ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడమే మంచిది. అలాగే ఇప్పుడు ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. మనం కింద ఆయిలే వేసినాం, నెయ్యి వేయలేదు. సో పైనుంచి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సారీ, ఆయిల్ కాదండి, నెయ్యిని వేసుకోండి.
అలాగే ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో, అదొచ్చేసి రోజ్ వాటర్. ఇది మనకు బయట దొరికే బ్రాండ్స్ మీరు ఏదైతే రెగ్యులర్గా వాడుతుంటారో అది వాడండి. నేనైతే డాబర్ వాడినాను. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అండి. రోజ్ వాటర్ ఎందుకు అంటే ఈ రోజ్ వాటర్ అండ్ కేవ్డా వాటర్ అండి, ఈ రెండు వాడడం వల్ల మనకు బిర్యానీ అనేది ఎగ్జాక్ట్ రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందండి. మనం బాస్మతి రైస్ ఫస్ట్ క్వాలిటీ అయితే వాడము. సో మనకు ఆ ఫ్లేవర్ రావాలా అంటే ఈ కేవ్డా వాటర్ అండ్ రోజ్ వాటర్ అనేవి కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్సే అండి, అవి స్ట్రాంగ్గా ఉంటాయి. వేసేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుందండి మనకు. ఇప్పుడు ఆ వెజల్కి కరెక్ట్గా సరిపోయే మూతను మూసి సిమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 అంటే 10 మినిట్స్ మాత్రమే పెట్టండి సిమ్లో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూతను తీయకండి. ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత మూత తీయండి. చూడండి మన బిర్యానీ అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం రెస్టారెంట్ స్టైల్ అనుకున్నాం కాబట్టి దీన్ని మొత్తం కలపకుండా సేమ్ మనం హోటల్లో లాగానే సర్వ్ చేసుకుందాము. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఒక్కసారి గెస్ట్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ ఇంటికి ఇది చేసి పెట్టినారంటే డెఫినెట్గా వాళ్ళు ఏ హోటల్ నుంచి తెప్పించారండి అనే అడుగుతారండి. నేను ఊరికే చెప్పట్లేదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ట్రస్ట్ మీ, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను ఆనియన్ రైతాతో, ఆనియన్ స్లైసెస్తో ఈ బిర్యానీని సర్వ్ చేస్తున్నాను. సో మీ అందరు కూడా ఈ బిర్యానీని చేసి ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ న్యూ ఇయర్ ఈ రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్. హలో బిజీ పీపుల్, మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేసుకోవడం వల్ల మా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.